కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యగాథ ఈరోజు మనం తెలుసుకుందాం. కలియుగంలో యజ్ఞఫలాన్ని ఎవరికి ఇవ్వాలో తేల్చడానికి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్తారు. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి తన గమనించలేదన్న కోపంతో ఆయన వక్షస్థలాన్ని తంతాడు. తన నివాసమైన స్వామి గుండెపై భృగువు తన్నినందుకు లక్ష్మీదేవి ఆగ్రహించి వైకుంఠాన్ని వదిలి భూలోకంలోకి కొల్లాపూర్ చేరుకుంటుంది. లక్ష్మీదేవి ఎడబాటును భరించలేక శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి తిరుమల కొండలోని ఒక పుట్టలో శ్రీనివాసుడిగా తపస్సు ప్రారంభిస్తాడు. త్రేతాయుగంలో సీతమ్మకు బదులుగా రావణుడి చెరలో ఉన్న వేదవతిని వివాహం చేసుకుంటానని శ్రీరాముడు మాట ఇస్తాడు. ఆ వేదవతే కలియుగంలో ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి దేవిగా జన్మిస్తుంది. మరోవైపు కృష్ణావతారంలో యశోదమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె వకులామాతగా జన్మించి శ్రీనివాసుడికి తల్లిలా సేవలు చేస్తుంది. శ్రీనివాసుడు ఒకరోజు అడవిలో పద్మావతిని చూసి ఇష్టపడగా వకులామాత ఆకాశరాజుకు వద్ద వెళ్ళి వివాహం నిశ్చయిస్తుంది. లోక కళ్యాణం కోసం శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఆ పెళ్లి ఖర్చుల కోసం కుబేరుని దగ్గర 1,08,00,000 అప్పుగా తీసుకుంటాడు. కలియుగాంతం వరకు ఈ అప్పుకు వడ్డీ మాత్రమే భక్తుల ద్వారా చెల్లిస్తూ ఉంటారని వాగ్దానం చేస్తాడు. అదే భక్తులు తమ కానుకల హుండీలో సమర్పిస్తారు. వివాహం తర్వాత కొల్లాపూర్లో ఉన్న లక్ష్మీదేవి ఈ విషయం తెలిసి తిరుమలకు వస్తుంది. ఇద్దరు దేవేదరుల మధ్య వాదన మొదలవుతుంది. ఈ లోకలీలను ముగించి కలియుగ భక్తులకు కంటికి కనిపించే దైవంగా ఉండాలని శ్రీనివాసుడు నిర్ణయించుకుంటాడు. అప్పుడు స్వామివారు శిలా విగ్రహంగా మారిపోతారు. లక్ష్మీదేవి, పద్మావతీదేవి ఇద్దరు స్వామివారి వక్షస్థలంపై ఇరువైపులా నిలిచిపోతారు. ఇలా భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవం వెంకటేశ్వరుడు మన తిరుమలలో వెలిసి